సినిమా స్టామినాని దేశానికే కాదు ప్రపంచానికి తెలియజెప్పిన సినిమా బాహుబలి. విజువల్ వండర్ గా రూపొందిన ఈ సినిమా పార్ట్ 1 సెన్సేషనల్ హిట్ అయింది. ఇప్పుడు అందరూ బాహుబలి పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి సిరీస్ లో 2వ భాగం బాహుబలి ద కన్క్లూజన్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 28న రిలీజ్ డేట్ ను ముందుగానే అనౌన్స్ చేయగా విడుదలకు ఇంకా 3 నెలల సమయం ఉంది. సాధారణ చిత్రాలకైతే ఇది ఎక్కువే, కానీ పూర్తిగా గ్రాఫిక్స్ బేస్డ్ మూవీ బాహుబలి 2 కి ఇది తక్కువ సమయమే. ఇదే టైంలో ప్రమోషన్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగు సినీ చరిత్రకు కొత్త రికార్డులను పరిచయం చేసి కొత్త దిశను చూపిన చిత్రం బాహుబలి. అందులో ఎలాంటి సందేహం లేదనేది సినీ అభిమానులు, విశ్లేషకుల మాట. తెలుగు సినిమాకు అసలైన విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో చూపించాడు జక్కన్న రాజమౌళి. బాహుబలి సినిమాతో కొత్త రికార్డులను రుచి చూపించాడు జక్కన్న. ఇప్పుడు అదే ఉత్సాహంతో బాహుబలి 2ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై ఎన్నెన్నో అంచనాలున్నాయి. బాహుబలి సినిమానే అలా ఉంటే దానికి కన్క్లూషన్ గా వస్తున్న ఈ సినిమా ఇంకెలా ఉండాలి, ఏ రేంజ్ లో ఉండాలి? అందుకే 2.5 ఏళ్లు కష్టపడ్డాడు జక్కన్న, అతడి టీం. సినిమాకు సంబంధించిన ఏ ఒక్క విషయము బయటకు రాకుండా అత్యంత పకడ్బందీగా తెరకెక్కించాడు. ఇప్పుడు ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇంతకు ముందే ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ విడుదల చేసిన రాజమౌళి తాజాగా బాహుబలి 2 రెండో పోస్టర్ ని కూడా రిలీజ్ చేశాడు. జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభాస్, అనుష్కలిద్దరూ కలిసి విల్లు ఎక్కుపెట్టిన ఫోటోను రాజమౌళి విడుదల చేశాడు. ఆ ఫోటో విజువల్ గా సూపర్ గా ఉంది. అయితే అందులో చిన్న మిస్టేక్ కూడా పెద్ద సంచలనమే రేపి బాహుబలి మీద ఎంత ఆసక్తితో ఉన్నారో, ప్రతి విషయాన్ని జనం ఎంత పక్కాగా చూస్తున్నారో అర్థమైంది. ఈ రోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కూడా బాహుబలి టీం ప్రత్యేక పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఏనుగు తలపై ప్రభాస్ నిల్చుని ఉన్న ఈ పోస్టర్ అద్భుతంగా ఉంది. సాహోరే బాహుబలి, హ్యాపీ మహాశివరాత్రి అంటూ దర్శకుడు రాజమౌళి ఈ పోస్టర్ ను ట్వీట్ చేశారు. గజేంద్రుడి తొండంపై ఓ కాలు, తలపై మరో కాలు ఉంచి ప్రభాస్ తీక్షణంగా చూస్తున్న లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. బాహుబలి బహుభాషా చిత్రం కావడంతో తమిళంలోని ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశారు.